హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్ పెసరపప్పుని చాలా టేస్టీగా డిఫరెంట్గా చేయబోతున్నానండి. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: పోపు గింజలు, ఉల్లి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెసరపప్పు 50 గ్రామ్స్, పసుపు, బీట్రూట్ 100 గ్రామ్స్, మెంతాకండి, ఎండిన మెంతాకు, కారం, కొత్తిమీర, సాల్ట్, పావు కేజీ టొమాటోస్ని నేను కొద్దిగా గ్రైండ్ చేసుకున్నానండి. వాటర్, కడాయిలో నూనె వేడెక్కిందండి. పోపు గింజలు వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసాను. ఒక 2 నిమిషాలు ఆగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 నిమిషం ఆగి కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు 1 నిమిషం తర్వాత బీట్రూట్ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకున్నాను. మీరు కావాలంటే గ్రేట్ చేసి వేసుకోవచ్చు, అంటే తురిమి వేసుకోవచ్చు. 1 నిమిషం ఫ్రై చేశాక మెంతాకు వేస్తున్నాను, డ్రై మెంతాకు. 1/2 మినిట్ తర్వాత కారం వేస్తాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ ఒక్క ఐటెం కూడా స్కిప్ చేయకూడదు. మెంతాకు వేసి ఒక 1/2 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని కుక్కర్లో టొమాటో కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు నేను జార్లో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. దీన్ని కడాయిలో పోస్తున్నాను. ఇప్పుడు కుక్కర్లో పోసేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టాలి. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా కలిపేసి లిడ్తో క్లోజ్ చేయాలి. విజిల్ పెట్టేసి 1 విజిల్ వచ్చాక సిమ్లో ఉడికించుకోవాలండి. 1 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. 1 విజిల్ వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. లిడ్ తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకోబోతున్నాను. చూడండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ పెసరపప్పు విత్ టొమాటో కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.